రాష్ట్రంలో లీకేజీల పర్వం నడుస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో సైనికుల్లా పనిచేస్తామని ప్రమాణం చేశారు. ఖానాపూర్ యొక్క ఆ త్యాగం గతంలో జరిగింది కాబట్టి మీతో పాల్గొనుకోవడానికి ఈరోజు సమావేశానికి వచ్చిన మీ ఉత్సాహం చూసిన తర్వాత నిజంగా ఇంటికి వచ్చి మంచి పని చేసినందుకు పాల్పంచుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. పెద్దలు అనిల్ గారు రేవంత్ అన్న గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని పనిచేస్తున్న నాయకులు ఒక 10 మంది దాంట్లో అన్న అనిల్ అన్న తెలంగాణలో